హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే ఉదయం వీడియో. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలంటే గాబులకి నీళ్ళు ఉండాలి కదా, ఇంకా అందుకని గాబులు అయితే కడిగేసి నీళ్ళు అయితే పట్టాను. నైట్ వాటర్ తీసుకొస్తే క్యాన్ ఇక్కడే పెట్టాము. ఇంట్లో వాడుకోవడానికి మంచినీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి క్యాన్ అయితే బయట పెట్టాము. నైట్ అంతా క్యాన్ బయట ఉంచామనుకోండి, వాటర్ చాలా చల్లగా ఉంటాయి. ఎండాకాలం కదా, బాగా కూలింగ్ వచ్చేస్తాయి. ఉదయాన్నే బాగా చల్లటి నీళ్ళు తాగాలనుకుంటే క్యాన్లు నైట్ బయట పెట్టేసేయండి. చల్లటి గాలికి బాగా కూలింగ్ వచ్చేస్తాయి. కుడితి బకెట్ అయితే నిండింది. ఇంకా నీళ్ళన్నీ తీసుకెళ్ళి అయితే బయట పారబోస్తున్నాను. గేదెలకి వాటికైతే పోయట్లేదు. ఇంకా నీళ్ళన్నీ బకెట్ నిండిన తర్వాత బయట అయితే పారబోస్తాను. కాలువలో పోయటానికేమో ఇంకా ఈ నీళ్ళన్నీ కాలువలో అడ్డం పడి వాసనగా ఉంటుందని చెప్పేసి కాలువలో అయితే పోయట్లేదు. ఇంకా బయట అటు తీసుకుపోయి అయితే ఇంకా అటువైపునైతే పోస్తాను. అక్కడ కూడా కాలువ ఒకటి ఉంది. ఇంకా కాలువలో పోస్తాను. నేల మీద పోసాను అనుకోండి, కుక్కలు అవన్నీ ఆగం చేస్తాయి. మళ్ళీ అవన్నీ గోల చేస్తాయి. అందుకని కాలువలో పోసాను అనుకోండి, ఇంకా కాలువలో కొట్టుకొని పోతాయి. ఈ రోజైతే 2 దుప్పట్లు ఉతుకుతున్నాను. ఇంకా అవైతే సరిపేసి నానబెడుతున్నాను. దుప్పట్లు కూడా కాదులేండి, ఇవి రగ్గులు. ఇంక ఈ రగ్గులు అయితే ఎప్పుడో తీసుకొచ్చినప్పుడు ఉతికానో ఉతకలేదు నాకైతే గుర్తులేదు. చాలా రోజులు అవుతుంది. రోజు ఉతుకుదాం అనుకుంటున్నాను, ఇంకా అలాగే పోతుంది. ఈరోజు మాత్రం గుర్తుంచుకోనల్లా ఇంకా నానబెట్టి ఉతికేస్తున్నాను. ఒక సరుపులో ఒక గంట సేపు, ఒక 2 గంటలు అలా నానబెట్టామనుకోండి, మురికి అనేది బాగా పోయిద్ది. టబ్బుకి ఒక్క దుప్పటి పెట్టేటప్పటికి సరిపోయేటట్టుంది. రెండో దుప్పటి కూడా పట్టిద్దా పట్టదా అనిపిస్తుంది. ఒక్క దుప్పటే పట్టేసిందండి. రెండో దుప్పటి పట్టడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. బాగా మందంగా ఉన్నాయి కదా, వెడల్పుగా పెద్ద దుప్పట్లు కదూ. అసలు వీటిని ఉతకాలంటే మోస్తానో మొయ్యనో అనిపిస్తుంది. వీటిని నానబెట్టేటప్పుడే భయంగా ఉంది. నానబెట్టడానికి చాలా బరువుగా ఉన్నాయి. అంతకుముందు అయితే పాత రగ్గులు ఉండేవి. అవైతే ఇంత వెడల్పున ఉండవు. అవి కూడా చాలా హెవీగా ఉంటాయి. వీటికంటే హెవీగా ఉంటాయి. అంట్లు కూడా బయటేసాను కదా, ఇంకా అంట్ల మీద నీళ్లు చల్లాను. అంట్లు నానుతున్నాయి. ఇంకా రోజువారీ బట్టలు ఉంటాయి కదా, అవి కూడా ఇంకా అదిగోండి పక్కన బకెట్ ఉంది కదా, ఆ బకెట్లో అయితే కొంచెం సరిపేసి రోజువారీ బట్టలు కూడా నానబెట్టాను. ఇంకా వేడి నీళ్ళు తాగేసి అంట్లు కడిగేసి రోజువారీ బట్టలు ఉన్నాయి కదా, అవి ఉతికేసి తర్వాత లాస్ట్లో ఇవైతే ఉతుకుతున్నాను. అప్పటికైతే గంట టైం గడిచిపోయింది కదా, ఇంకా బాగా నానిపోయినాయి. వీటిని ఎక్కువ కష్టం లేకుండా సింపుల్గా ఉతికే ప్రాసెస్ అయితే చెప్తాను. ఇంకా సరుపులో నానబెట్టాను కదా, మొత్తం అయితే సబ్బు పెట్టేస్తున్నాను. దుప్పట మొత్తం సబ్బు పెడుతున్నాను. ఇలా సబ్బు పెట్టేది ఎందుకంటే ఎక్కడన్నా మరకలు ఉన్నాయి అనుకోండి, మనకు కనిపిస్తాయి కదా, ఆ మరకన కాడ ఎక్కువ సబ్బు పెట్టి బ్రష్ కొట్టేయచ్చు. లేదనుకోండి నలిచామనుకోండి, మరక అనేది పోయిద్ది. నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే టబ్లో నానబెడతారు. నానబెట్టేసి ఇంకా బండకేసి బాధేస్తారు, ఉతికేస్తారు. వాళ్ళకున్న బలం మొత్తం చూపిస్తారనుకోండి. చూపించి అబ్బో, అలా ఉతకాలంటే నాకు కష్టంగా ఉంటుంది. నేనైతే అలా బండకేసి బాధను, అట్లా అయితే ఉతకను. నార్మల్గా ఇంక ఇదిగోండి దుప్పటి నిండా అయితే సబ్బు పెడుతున్నాను. సబ్బు పెట్టేసి బ్రష్ కొడతాను. ఇలా ఉతికామనుకోండి మనకు తేలిగ్గా ఉంటుంది, మురికి కూడా బాగా పోయిద్ది. కొంచెం కొంచెం దుప్పటి తీసుకొని మనం చీర గనక ఉతుకుతాం చూడండి జాడిచ్చినట్టుగా, అలా గనక కొంచెం కొంచెం దుప్పటి ఉతికామనుకోండి, మనం బండకేసి బాధే పని లేకుండా చక్కగా ఉతుక్కోవచ్చు. ఈ 2 దుప్పట్లు ఉతికేటప్పటికి అలిసిపోతాం కూడా. ఇంకా బండకేసి బాధాలంటే మన వల్ల మాత్రం కాదండి. చాలా బరువుగా ఉన్నాయి. వాటర్ మొత్తం పీల్చేసినాయి. చాలా హెవీగా బరువుగా అనిపించినాయి. జాడిచ్చేటప్పుడు పిండియేటప్పుడు కూడా కష్టంగా అనిపించినాయి. వీటిని ఎప్పుడు ఉతకాలంటే ఉతకలేమండి. ఏదో సంవత్సరానికి ఒక్కసారి ఉతుక్కోవటం అయితే ఉతకగలుగుతాం కానీ, ఎప్పుడు నెలకి 2 నెలలకు ఒకసారి నార్మల్గా మనం దుప్పట్లు ఉతికినట్టు ఉతకాలంటే మాత్రం కష్టంగానే ఉంటుంది. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి వీటిని మడత పెట్టేసి ఇంకా బీరువాలో కానీ బల్ల మీద కానీ ఎక్కడన్నా దుమ్ము ధూళి లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవటం అయితే బెస్ట్. డాబా మీదకి మోసపోవటానికి కూడా కష్టంగానే ఉంది. ఇంకెలాగలా డాబా మీదకైతే తీసుకెళ్ళి ఇంక ఇదిగోండి ఆరేస్తున్నాను. పెద్ద దుప్పట్లు తీసుకుపోవటానికి కష్టంగా అనిపించింది కానీ బరువు అయితే లేవు. నీళ్ళన్నీ కారిపోయినాయి కదా, ఇంకా బరువుగా అయితే ఏం అనిపించలేదు. కానీ కాకపోతే పెద్ద దుప్పట్లు వెడల్పుగా ఉన్నాయి కదా, పట్టుకొని పోవటానికి కింద మెట్లకి నేలకి తగులుతూ ఉన్నాయి. కొంచెం తీసుకెళ్ళడానికి కష్టంగా అనిపించింది కానీ బరువు అయితే ఏమి లేవు. ఇంక ఇదిగోండి డాబా మీద అయితే ఇంక నీట్గా ఆరేస్తున్నాను. ముడతలు లేకుండా వెడల్పుగా ఆరేసి ఇంకా గాలికి కింద పడకుండా అయితే ఇటుక బిళ్ళలు కానీ ఏదో ఒకటి పెట్టామనుకోండి, ఇంకా కింద పడకుండా ఉంటాయి. ఈ ఎండలకి త్వరగానే ఆరిపోతాయిలేండి. మామూలుగా ఎండలు తక్కువగా ఉంటే ఆరవు, కానీ ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి కదా, త్వరగానే సాయంత్రానికల్లా ఆరిపోతాయి. ఇంక ఈరోజు బెడ్షీట్ కూడా మారుస్తున్నాను. బెడ్షీట్ బాగా మురికి పట్టిపోయింది. పిల్లలు ఎక్కి తొక్కి టీవీలు చూస్తా, ఇంకెక్కువ శాతం ఇక్కడే కూర్చుంటాం కదా, ఇంకా అందరూ టీవీలు చూస్తా మధ్యాహ్నం పడుకోవటం, బెడ్షీట్ అంతా బాగా మురికి పట్టేసింది. ఇంక అందుకని అయితే తీస్తున్నాను.
బెడ్షీట్ వేసేటప్పుడు పిన్నీసులు పెడతాను కదా, పిన్నీసులు తీసైతే జాగ్రత్తగా తీయాలి. మర్చిపోయి గబాన్ లాగామనుకోండి చినిగిపోయిద్ది. అందుకని ఇంక నాకు అలవాటే కదా, గుర్తుంటుంది పిన్నీసులు పెట్టి వేస్తానని. ఇంకా పిన్నీసులు తీసైతే తీస్తాను. 4 వైపులా పెడతాను. ఒక్కొక్కసారేమో ఇటువైపున పెట్టను. ఇంకా అటువైపున తలాపి ఉంది కదా, అటువైపునైతే పిన్నీసులు మాత్రం పెడతాను. ఇటువైపునైతే కొంచెం క్లాత్ అనేది తక్కువగా ఉంటే పిన్నీసులు పెట్టను. కిటికీలు అవన్నీ అయితే పైపైన దులుపుతున్నాను. ఓపెన్ చేసి అయితే దులపట్లేదు. ఇంకా పైపైన కింద అరమారలో ఇంకా పిల్లలవి చిన్న చిన్న బ్యాగులు, సంచులు, ఇంకా చిన్న చిన్నవి ఏయో ఒకటి ఇంకా కిటికీలో పెట్టేస్తాను. అరమార కాదు కిటికీ. ఇంకా కిటికీలో పెట్టేస్తాను. ఇంకా అటువైపున కిటికీ అయితే పైపైన దులిపేశాను. ఈ బ్రష్ తీసుకొని ఇంకా నీట్గా అయితే ఊడ్చాను. ఇంక ఇటువైపున కూడా దులుపుతున్నాను. ఓపెన్ అయితే చేయట్లేదులేండి. మళ్ళీ ఓపెన్ చేసి దులపాలంటే చాలా లేట్ అయిద్ది. ఇంక ఇప్పుడైతే అంత ఓపిక లేదు. నార్మల్గానే దులిపేస్తున్నాను. కిటికీలో ఉన్న దుమ్ము మొత్తం ఊడ్చేసి ఇంకా ఆ కిటికీలో పెట్టే సంచులు, బ్యాగులు అవి ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను. పనికిరానివి ఏమన్నా ఉంటే తీసి పడేస్తున్నాను. పిల్లలవి చాట్లు అవి ఉంటాయి కదా, బొమ్మలు వేసేవి, అవైతే ఆ కిటికీలో పెట్టేస్తాను. ఇంకా వాళ్ళవి పనికిరానివి అయితే తీసి డస్ట్బిన్లో పడేశాను. పనికొచ్చాయి అవసరం అనుకున్నవి అయితే ఇంకా కిటికీలో పెట్టేశాను. ఇంకా బెడ్షీట్ ఉంది కదా ఇప్పుడు తీసింది, దాన్ని బట్టే మంచం దులుపుతున్నాను. ఎలాగో ఇంకా దీన్ని ఉతకాల్సిందే కదా, మళ్ళీ వేరే క్లాత్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా దీంతోనే దులుపుతున్నాను. అదిగాక బెడ్షీట్ అనేది పెద్ద దానిలాగా ఉంటుంది కదా, దులపటానికి బాగా ఈజీగా ఉంటుంది. అందుకనే బెడ్షీట్తో అయితే బెడ్ మొత్తం నీట్గా అయితే దులిపేశాను, దుమ్ము అనేది లేకుండా. వెనక వైపు మాత్రం తప్పనిసరిగా దులుపుతాను. ఎందుకంటే రోజువారీ దులపటానికి వీలు కుదరదు వెనక వైపున. నార్మల్గా కనపడే వైపు అయితే ఇంకా రోజువారీ దులుపుతానే ఉంటాము. బెడ్షీట్ ఇదిలిస్తా దులుపుతూ ఉంటాము. వెనక వైపున అయితే మాత్రం ఇంక ఇలా బెడ్షీట్ మార్చేటప్పుడు మాత్రమే దులుపుతాను. అందుకనే అటువైపున మాత్రం జాగ్రత్తగా దులుపుతాను, నీట్గా తుడుస్తాను. ఇంకా బెడ్షీట్ వేసి పిన్నీసులు అయితే పెడుతున్నాను. బెడ్షీట్ వేసేటప్పుడు నేను బెడ్ అనేది ముందుకు లాగుతాను. ముందుకు లాగి ఇంకా బెడ్షీట్ అయితే వేస్తాను. బెడ్షీట్ ముడతలు అనేవి లేకుండా బాగా 4 వైపులా లాగి ఇంక ఇదిగోండి నీట్గా అయితే మడిచాను. ఇటువైపున డిజైన్ అనేది కొంచెం ఎక్కువ వేసాను చూడండి క్లాత్. ఎందుకంటే మనం బెడ్ మీద కూర్చున్నప్పుడు బెడ్షీట్ అనేది జరిగి ఇటువైపుకి వచ్చింది కదా, ఇంకా అటువైపున ఉన్న క్లాత్ మొత్తం జరిగి ఇటువైపుకి వచ్చింది. అందుకని ఇటువైపున కొంచెం ఎక్కువ వేసాను. మనం లూజులు అనేవి లాగి మళ్ళీ మడుస్తూ ఉంటాం కదా, ఇంకా అందుకని ఇటువైపున కొంచెం ఎక్కువ క్లాత్ వేసాను, అటువైపున అయితే తక్కువ క్లాత్ వేసాను. అంటే డిజైన్ అటువైపున తక్కువ డిజైన్, ఇటువైపున ఎక్కువ డిజైన్ ఉంది. ఇంకా 2 రోజులు పోయినాక 2 సమానంగా వచ్చేస్తాయి. బెడ్ దులిపాను కదండి, దుమ్ము అయితే ఎంత దుమ్ము వచ్చిందో, చాలా దుమ్ము వచ్చేసింది. ఇంకా ఆ దుమ్మంతా మూలల్లో అయితే ఊడ్చాను. ఊడ్చి ఇంకా ఇదిగోండి బెడ్ అయితే ఇంకా పక్కకైతే జరిపేస్తున్నాను. ఇంకా బెడ్ పెద్దదైనా సరే, అంటే మంచం పెద్దదైనా సరే మాకు జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కింద కొన్ని చక్రాలు లాంటివి పెట్టించాము. ఇంకా అవి మంచం నెట్టడానికి కానీ లాగటానికి కానీ బాగా ఈజీగా ఉంటుంది. మంచాన్ని మరీ గోడకు ఆనిచ్చి వేయకుండా కొంచెం గ్యాప్ ఉంచుతాను. ఒక ఏలు మందం గ్యాప్ ఉంచామనుకోండి, గోడ అనేది పాడవకుండా ఉండిద్ది. గోడకు ఆనిచ్చి ఎప్పుడు మంచం వేసుకోకూడదు. అలా వేసామంటే గోడకున్న పెయింట్ పోయిద్ది. అందుకని కొంచెం ఏలు పట్టే అంత గ్యాప్ ఉంచుతాను. మరీ ఎక్కువ గ్యాప్ కాదు, కొంచెం గ్యాప్ ఉంచుతాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు. నిన్న దోశల పిండి వేసాను. ఇంక పిల్లలకు దోశలు పోసిచ్చి నేను కూడా దోశలు తింటున్నాను. ఈరోజు నవీన స్కూలు మధ్యాహ్నం నుంచి. ఇంకా అన్నం కూర అవైతే చేయాలి. ఇంకా అన్నం కొంచెం లేట్గా వండినా పర్వాలేదు, కూర అయితే చేస్తున్నాను. కూర ఏమో బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అనుకోండి ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు కదా, మా కోసం అయితే వంకాయ టమాటా కూర చేద్దాం అనుకుంటున్నా. బెండకాయ ఫ్రై 1/2 కేజీ చేసినా సరిపోవట్లేదు, ఒక్క పూటకే వస్తుంది. మళ్ళీ సాయంత్రం వేరే కూర ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఇంకా బెండకాయ ఫ్రై పిల్లలు తింటారు, వంకాయ టమాటా కూర అయితే మేము తినొచ్చులే అని 2 కూరలు చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడు తినేసి వెళ్తాడు. మాకైతే కొంచెం లేటుగా చేసుకున్నా ఇబ్బంది ఉండదుగా. టిఫిన్ తినేసాం కదా, ఇంకా టీ అయితే పెడుతున్నాను. టీ ఈరోజు పాల ప్యాకెట్తో పెడుతున్నాను. గేదె పాలు ఇవ్వలేదంట, మాకు పాలు పోసే వాళ్ళు పొయ్యలేదు. ఇంకా అందుకని పాల ప్యాకెట్ అయితే ఒకటి తెప్పించాను. రోజు టీ తాగే అలవాటు కదా, ఒక్క పూట తాకపోయినా సరే తలనొప్పి వచ్చేసిద్ది. అందుకని టీ పెడుతున్నాను, పిల్లలు కూడా తాగుతారులే అని. వాళ్ళు పాలు తాగే అలవాటు ఉంది కదా, వాళ్ళకి ఒక్కరోజు తాగకపోయినా ఇంకా వాళ్ళకి అదొక రకంగా అనిపించింది. అందుకని ఇంకా అందరం తలా కొంచెం టీ తాగొచ్చులే అని చెప్పేసి టీ అయితే పెడుతున్నాను. ఈరోజు డికాషన్ పెట్టి అయితే పెడుతున్నాను. నార్మల్గా అయితే మొత్తం కలిపేసి పెడతాను కదా, నేను ఒక్కదాన్ని అయితే అలా పెట్టుకుంటాను. ఇంకా అందరం తాగాలి కాబట్టి డికాషన్ పెట్టి అయితే పెడుతున్నాను.
టీ పెద్ద పొయ్యి మీద పెట్టినా సరే గ్యాస్ అనేది బాగా సిమ్లో పెట్టాను. ప్యాకెట్ పాలు కదా ఇరిగిపోతాయేమోనని భయం చొప్పున గ్యాస్ మాత్రం బాగా సిమ్లో పెట్టేశాను. గేదె పాలు అలవాటైన తర్వాత ప్యాకెట్ పాలు తాగాలంటే తాగాలనిపించదు. ఇంకా తప్పనిసరి అయ్యి తెచ్చుకోవటమే. ఇంక ఇదైతే సాయంత్రం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే మరమరాల మసాలా చేశాను. మరమరాల మసాలా నేను 2-3 రకాలుగా చేస్తాను. ఒక్కొక్కసారేమో టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి మామూలుగా నిమ్మరసం, ఉప్పు, కారం వేసి కలిపి చేస్తాను తడి మసాలాగా. ఇప్పుడైతేనేమో ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను మరమరాలు. ఒక్కొక్కసారి ఉట్టి మరమరాలే ఫ్రై చేస్తాను. ఉప్పు, కారం వేసి ఇంకా అలా కలిపేసిస్తాను. ఈసారి అయితే మాత్రం మరమరాలు ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నా, కానీ ఉల్లిపాయలు అవన్నీ వేస్తున్నాను. వడియాలు పెట్టాను కదా, వడియాలు కూడా వేయించి వేస్తున్నాను. వీటిలో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందైతే కొన్ని వడియాలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా బాండీలో ఆయిల్ ఉంచేసి 1 స్పూను 2 స్పూన్ల ఆయిల్ అయితే ఉంచి మరమరాలు వేసాను. ఇంక ఇప్పుడు మరమరాలు అయితే ఫ్రై చేస్తున్నాను. మరమరాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం అయితే వేస్తాను. ఇంక ఈ గిన్నెలో వడియాలు వేసాను కదా, వడియాలను బాగా ముక్కలుగా చేస్తున్నాను. వడియాల్లో ఉల్లిపాయలు వేసి ఉప్పు, కారం వేసి మొత్తం కలిపేస్తాను. డైరెక్ట్గా మరమరాల్లో వేసామనుకోండి, మరమరాలకు ఉప్పు, కారం అనేది సరిగ్గా పట్టదు. అందుకనే ఉల్లిపాయల్లో ఉప్పు, కారం వేసి కలిపి మరమరాల్లో వేసి కలిపామనుకోండి, మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. అలా కాకుండా మరమరాలు వేయించిన తర్వాత పైన ఉప్పు, కారం వేస్తాం. అలా వేసామనుకోండి, ఇంకా ఉప్పు, కారం మనం వేసింది మొత్తం అడుక్కుపోయిద్ది. అడుగునంతా మాడిపోయి మాడవాసన వస్తుంది. మరమరాలకు ఉప్పు, కారం పట్టదు. టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. అందుకనే నేను ఉల్లిపాయల్లో ఉప్పు, కారం కలిపేసి మరమరాల్లో వేస్తాను. ఉల్లిపాయ లేకుండా ఉట్టి మరమరాలు వేస్తాను చూడండి, అప్పుడైతే ఉప్పు, కారం అనేది కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కలిపి మరమరాల్లో పోస్తాను. అప్పుడు మరమరాలకు బాగా పట్టేసిద్ది. సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే. ఇంకా మనకు సింపుల్గా అయిపోవటానికైతే నేను ఎక్కువ శాతం మరమరాలే తెప్పిస్తాను. మరమరాలు తెప్పించి ఏదో ఒక స్నాక్స్ చేస్తాను. పిల్లలు కూడా మరమరాలతో చేసిన స్నాక్స్ అంటే వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. ఉల్లిపాయలు, వడియాలు, ఉప్పు, కారం అన్నీ కలిపేశాను కదా, ఇంక ఇవైతే మరమరాల్లో వేసాను. మరమరాల్లో వేసి ఇంక ఇదిగోండి మరమరాలకు పట్టేలాగా బాగా అయితే కలిపేస్తున్నాను. కలర్ కూడా చూడటానికి బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.